నమస్కారం. ఆలనా పాలనా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ మువ్వా మాధురి గారు ఉన్నారు. సక్కులు రాసిన సమస్యలకు వారు చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనకు ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా తెలియజేశారు. చదవమంటారా? తప్పకుండా. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు దివ్య, విజయవాడ నుండి రాస్తున్నాను. నాకిప్పుడు 3rd మంత్ ప్రెగ్నెన్సీ. గర్భం దాల్చినప్పటి నుంచి నాకు స్పాటింగ్ కనిపిస్తుంది. ఇదేమైనా పెద్ద సమస్య ఏమో అని భయమేస్తోంది. ఇలా ఎందుకు అవుతుంది? పరిష్కారం తెలియజేయగలరు అని రాశారండి. అమ్మ దివ్య, మీరు ఇది మొదటి గర్భిణి, 3వ నెల ప్రెగ్నెన్సీ అని చెప్పారు. తరచూ స్పాటింగ్ అవుతుందని మీ కంప్లైంట్గా చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ దాల్చినాక స్పాటింగ్ అంటే ఒకటి కానీ 2 కానీ డ్రాప్స్ బ్లీడింగ్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ కంప్లైంట్ అమ్మ. మీరు వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక స్కానింగ్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ ఏ నెలలో గర్భం అయినప్పటికీ కూడా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతోంది అంటే వెంటనే దాన్ని మనం ఎందుకు అవుతుంది అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ప్రెగ్నెన్సీ సరిగ్గా వెళ్ళట్లేదు అని చెప్పడానికి ఆ గర్భం సంచి ఈ బ్లీడింగ్ ద్వారానే మనకి చెప్తుందనమాట, దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, వెంటనే చెకప్ చేయించుకోవాలి అని. సో ఈ బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో అవుతుంది అంటే అసలు బిడ్డ తయారీ సరిగ్గా బాగుందా లేదా, బిడ్డలో గుండె చప్పుడు తయారయ్యిందా లేదా, లేదంటే బిడ్డ సరిగ్గా ఎదగకుండానే ఆగిపోతుందా అన్నది మనకి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట స్కానింగ్ అంటూ చేసుకుంటే. కొన్నిసార్లు బిడ్డ గర్భసంచిలో కాకుండా పక్కనున్న ట్యూబ్లో కానీ పక్కనున్న ఓవరీ మీద కానీ డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం. అంటే సహజంగా గర్భసంచిలో పెరగాల్సిన పిండం పక్కనున్న ట్యూబ్స్లో ఓవరీస్లో ఎప్పుడైతే ఎదుగుతుందో వాళ్ళల్లో కూడా ఈ బ్లీడింగ్ కంప్లైంట్ అనేది మనం చూస్తాం. సో స్కానింగ్ చేయించుకోవడం, గర్భ సంచిలో ఉన్న బిడ్డ సరిగ్గా పెరుగుతుందా లేదా, హార్ట్ బీట్ ఫామ్ అయిందా, ఎందుకు బ్లీడ్ అవుతుంది అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అబార్షన్ అవ్వకుండా సరిగ్గా ఎదుగుదల అయ్యి ప్రెగ్నెన్సీని ముందుకు మనం తీసుకెళ్ళవచ్చు. కొంతమందిలో ఈ ప్రెగ్నెన్సీలో ప్లాజెంటా అని చెప్తాం, అంటే మావే అనమాట. దేని ద్వారా అయితే తల్లి నుంచి బిడ్డకి న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ అందుతుందో దాన్ని మనం ప్లాజెంటా అంటాం. ఈ ప్లాజెంటా గర్భసంచిలో పై భాగంలో కాకుండా కింద మూతి వైపు కనుక అది ఇంప్లాంట్ అయితే దాన్ని ప్లాజెంటా ప్రివియా అంటాం. వీళ్ళల్లో కూడా తరచు బ్లీడింగ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ప్లాజెంటా ప్రీవియా ఉందా లేదా కూడా మనకి ఎలా తెలుస్తుంది? స్కానింగ్ ద్వారానే తెలుస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ 3rd month వచ్చింది అంటున్నారంటే 2 నెలలు నిండినాయి అన్నారు. సో వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బ్లీడింగ్ ఎందుకు అవుతుంది స్కానింగ్ చేయించుకుని చూసుకోండి. సో హార్ట్ బీట్ అంతా బాగుంది, ఎదుగుదల బాగానే ఉంది అనుకుంటే కనుక డాక్టర్ గారు మీకు తప్పకుండా ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ పెడతారు. మళ్ళీ రిపీట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ చేయించుకోవాల్సిన టైంలో చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అమ్మ. సో డాక్టర్ గారు, ఇప్పుడు దివ్యకు చూస్తే ఈ 2nd month 3rd monthలోనే స్పాటింగ్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి స్కాన్ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక కూడా మళ్ళీ ఫర్దర్గా కూడా కనిపించినట్టయితే, అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లో కూడా కనిపించినట్టయితే అది ఎంతవరకు కాంప్లికేటెడ్ అంటారు? ఇప్పుడు ఇదే ప్రెగ్నెన్సీలో మనకి ఇనిషియల్ 3 monthsలో మనకి బ్లీడింగ్ అయ్యి స్కానింగ్ అంతా చేయించుకుని బేబీ బాగానే ఉంది అని మనకి అనిపిస్తే కనుక ఫ్యూచర్లో కూడా ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ వీళ్ళల్లో నెలలు నిండకుండానే ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ, ప్రీటర్మ్ డెలివరీ అంటాం, అంటే నెలలు పూర్తిగా నిండకుండానే డెలివరీ అవ్వడం ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళల్లో. అందుకని ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ కంటిన్యూస్గా పెట్టుకోవడం, స్కానింగ్ చేసుకుని గర్భసంచి మూతి అంటే సర్వైకల్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవడం. 2.7 centimeters కంటే తక్కువ ఉంది అంటే మనకి ప్రీటర్మ్, అంటే మనకి నెలలు నిండుకుండానే డెలివరీ అయ్యే ఛాన్స్ వీళ్ళల్లో ఎక్కువ. కాబట్టి ఆ ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ అవ్వకుండా, డెలివరీ అవ్వకుండా అనేది చూసుకోవడం అనేది చాలా ముఖ్యం అమ్మా. సో ఫర్దర్గా కూడా మానిటరింగ్, అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ ద్వారా బేబీ యొక్క హార్ట్ బీట్, ప్లాజెంటల్ లోకలైజేషన్, అంటే ప్లాజెంటా ఎక్కడుంది గర్భసంచిలో, పైన ఉంటే ప్రాబ్లం లేదు, కింద మూతి గర్భసంచి యొక్క మూతి ముఖద్వారం వైపు ఉంటే కనుక వాళ్ళలో ఈ బ్లీడింగ్ అనేది కంప్లీట్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బ్లీడింగ్ ఎంత హెవీగా అవుతుందంటే తల్లిని కానీ బిడ్డని కానీ కూడా కాపాడడం కష్టమైపోతుంది అనమాట. డౌన్ ది లేన్ అంటే ఇప్పుడు మనకి 28 వారాలు దాటినాక గర్భసంచి లో ఉన్న మావే కనుక బేబీ డెలివరీ అయినాక విడిపోవాల్సిన ప్లాజెంటా ముందే కనుక గర్భసంచి నుంచి విడిపోతే దీన్ని మనం అబ్రప్షియో ప్లాజెంటా అంటాం. సో వీళ్ళల్లో మనము ఒకవేళ స్కానింగ్ చేసుకుని బేబీ బాగానే ఉంది, బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయ్యింది అనుకుంటే హాస్పిటల్ అడ్మిషన్ పెట్టుకుని ఎన్ని వారాలు ఉంది గర్భిణి అన్నది చూసుకుని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరమైతే ఇచ్చుకుని కనీసం 34 వారాలు దాటే వరకు కనుక మనం ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయగలిగితే అప్పుడు సిజేరియన్ సెక్షన్ ద్వారా బేబీని డెలివరీ చేస్తే తల్లిని కానీ బిడ్డని కానీ ఇద్దరిని కూడా మనం కాపాడగలుగుతాం అన్నమాట. సో డాక్టర్ గారు, ఇప్పుడు దివ్య ఏమో ఎర్లియర్ స్టేజ్లోనే ఉన్నారు.
సో బట్ రానున్న రోజుల్లో ఇది ఇంకా అడ్వాన్స్ అయితే తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి అండ్ మీరు ఇచ్చే స్పెషల్ సజెషన్స్ ఏంటి? దివ్య, మీకు ఇందాక చెప్పినట్టే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఉందో దాన్ని చాలా సీరియస్ కంప్లైంట్గా మనం తీసుకుని ఎమ్మటే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాలమ్మా. అప్పుడప్పుడు సర్విక్స్ నుంచి ఏమైనా సర్విక్స్ మీద ఉన్న ఏమైనా పుండు కానీ, అంటే గర్భసంచి మూతిని మనం సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ మీద మనకి ఏమైనా ఎరోషన్స్ ఉన్నా, ఏమైనా పుండు ఉన్న పాలిప్స్ ఉన్నా కూడా వీళ్ళల్లో ప్రెగ్నెన్సీలో కొంచెం గర్భసంచికి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఈ ఇంటర్మీడియట్ బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలోనే ప్రెగ్నెన్సీ అంటే గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ప్రాబ్లమే కాకుండా గర్భసంచి మూతిలో ఉన్న ఏమైనా పుండు కానీ, ఎరోషన్స్ కానీ, పాలిప్స్ కానీ ఉన్నా కూడా మనకి తరచూ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో దగ్గర ఉన్న డాక్టర్ గారు మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఎందుకు అక్కడ లోకల్గా ఏమైనా లీజన్స్ ఉన్నాయా, ఎందుకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని బేబీ గర్భసంచిలోనే ఉందా లేదా, గర్భసంచిలోనే ఉంటే హార్ట్ బీట్ ఎంత ఫామ్ అయిందా, ఎదగాల్సినంత అంటే ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ ఉండాలో అంత అప్ టు డేట్గా బేబీ గ్రో అవుతుందా లేదా చూసి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏమీ లేవు అంటే గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లో ఏమైనా ప్రెగ్నెన్సీ ఎదుగుతోందా అన్నది చెక్ చేసుకుని ఒకవేళ అంతా బాగానే ఉంది అనుకుంటే మీకు వెంటనే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అంటే ఇంజెక్షన్స్ ద్వారా కానీ, వెజనల్ పెసరీస్ ద్వారా కానీ రెండు కూడా పెట్టుకుని ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే యూజువల్గా మనకి నార్మల్ గర్భం దాల్చినాక 7వ వారం 8వ వారం వచ్చాక ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తామండి. దీన్ని వయబిలిటీ స్కానింగ్ అని చెప్తాం. అంటే బిడ్డ ఇవన్నీ తెలుసుకోవడానికి చేసే స్కానింగే వయబిలిటీ స్కానింగ్. బేబీ బాగుందా, హార్ట్ బీట్ ఫామ్ అయిందా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ స్కాన్ మనం 13 వీక్స్ అప్పుడు చేస్తాం, ఎందుకంటే 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తాం. దీన్ని మనం ఎన్టీ స్కాన్ అంటాం. కానీ మీకు బ్లీడింగ్ ఉండడం వల్ల కొంచెం మోర్ ఫ్రీక్వెంట్ మధ్యలో ఇంకొక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుని బేబీ బాగానే ఎదుగుతుందో లేదో చేయించుకొని ఫర్దర్ డౌన్ ద లేన్ కూడా ఈ బ్లీడింగ్ తగ్గడానికి మీకు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇచ్చుకొని బెడ్ రెస్ట్, అంటే బెడ్ రెస్ట్ వల్ల మనకి ఎంత వరకు బెనిఫిట్ ఉంది అని తెలియదు కానీ డెఫినెట్గా బెడ్ రెస్ట్ అనేది మనం అడ్వైజ్ చేస్తాం. హస్బెండ్ నుంచి కొంచెం దూరంగా ఉండడం, ఒక 1-2 months ఈ బ్లీడింగ్ సబ్సైడ్ అవ్వడం, ఎక్కువగా హెవీ వర్క్ చేయకుండా ఉండడం, ఇంట్లో పనులు కూడా బాగా తగ్గించుకోవడం వల్ల ఈ బ్లీడింగ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, మోర్ ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్ చేసుకుని ప్రెగ్నెన్సీ ముందుకు అనేది తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం. సో డాక్టర్ గారు, అంటే చాలా మంది విమెన్ ఇది కనిపించినా ఇది చాలా చిన్న ప్రాబ్లం ఏమో అండ్ బయటకు చెప్పొచ్చో లేదో అన్న భయంతో కూడా ఉండిపోతారు చాలా మంది మనం చూస్తే. బట్ ఇది ఎంత మేజర్ కంప్లైంట్, ఎంత సీరియస్ ఇష్యూ, అండ్ అలాగే దీనికి కావాల్సిన చక్కటి సలహాలు సూచనలు కూడా మా సభ్యులకు అందజేశారండి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఆలనా పాలనా కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.